ఒకరికొకరు నూకలాడొద్దండి, ప్రశాంతంగా ముందుకు పోదాం. ఇంకా చాలా మంది మన పార్టీ జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యే మనం తనిఖీ చేయాలి. కాలువ నాసిరకం పనులని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్ప్రే చేసినారు ఇక్కడ చూడండి, రైట్ సైడ్, మీకు రైట్ సైడ్ కొంచెం ఇంకొంచెం ముందుకు వచ్చినా బాగా కనబడుతుంది. పామా బాబు నిలబెట్టు, కొంచెం నిలబెట్టమ్మా బాబు. మట్టి లూజ్ ఉంది, దగ్గరకు పోతండి, జారుతుంది అది. కాలువ సంవత్సర కాలంగా రాయలసీమ ప్రాంతంలో అదే చెప్తా అంటే వినట్లేదు ఆయన. చిన్నగా మాట్లాడుతున్నావా? ట్రాక్టర్లు వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి, ట్రాక్టర్లు వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలా. ముందుకు బాబా డ్రైవర్ పమ్మనయ్య. నాకు సైడ్ అన్నా మహిళా నాయకులు కూడా ఎమ్మెల్సీ మంగమ్మ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు, మా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి గారు, మన ఉషమ్మ గారు, డిప్యూటీ సంతోష్కరం. ఈరోజు ఇక్కడ మాజీ కార్పొరేషన్ చైర్మన్ రంగన్న గారు, అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర నివాకు సంబంధించి మొదటి దశలో కూడా ఈరోజు వైడనింగ్ చేశారు. కేవలం 3850 క్యూసెక్కులు చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో 6,500 క్యూసెక్కులకి ఆ రోజు టెండర్స్ పిలిచినాడు. టెండర్లు ఖరారైనాయి, పనులు ప్రారంభమయ్యే దశలో ఎన్నికలు రావడంతో వెనకబడింది. కేవలం జగన్ గారి ముద్ర పడుతుందని దాన్ని 3850 క్యూసెక్కులకి జీవోలను రద్దు చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇంకోటి కూడా అందరినీ ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అదనంగా ఏమైనా నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తారా? ఒకవైపు 6,500 క్యూసెక్కులకు పెంచిందని 3850 క్యూసెక్కులకి కుదించి టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వర్కులు చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో గండికోట రిజర్వాయర్ కింద ఉన్నటువంటి భూములన్నిటి కూడా R&R ప్యాకేజ్, చాలా పెద్ద ప్యాకేజ్ వర్తింపజేసి దాంతో పాటు గాలేరు నగరి రిజర్వాయర్ కాలువను కూడా స్ట్రెంగ్తన్ చేసి అక్కడి నుంచి చిత్తూరు, కడప జిల్లా రాయచోటికి వాటన్నిటి కూడా హంద్రీ నివా ద్వారా నీటిని అందించి, హంద్రీ నివా ఇప్పుడు ఉన్నటువంటిది కేవలం అనంతపూర్, కర్నూలు జిల్లాలకు మాత్రమే ఈరోజు పరిమితమయ్యేటువంటి విధంగా ఎలాంటి నీటి కొరత లేకుండా ఒక గొప్ప దూరదృష్టితో ఆ రోజు చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు, జగన్ గారు. మళ్ళీ మీరంతా ఏం ఆలోచిస్తా ఉన్నారు? ఈ ప్రాంతం మీరు కేవలం మేము మీ నాసిరకం పనులు విమర్శించడానికి ఇక్కడ రాలా. మీరు అనంతపురం జిల్లా ప్రయోజనాలకి, రాయలసీమ జిల్లా ప్రయోజనాలకి, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అందరూ కూడా వాళ్ళ ప్రయోజనాలు మీరు దెబ్బ కొడతా ఉన్నారు. ఈరోజు కర్ణాటక రాష్ట్రంతో, తెలంగాణతో
మీరు సరైనటువంటి రీతిలో ఇక్కడ అన్యాయం జరగకుండా చూడటం లేదు. అప్పర్ భద్రా ప్రాజెక్టు వల్ల ఈరోజు హెచ్ఎల్సి ఎల్ఎల్సి మాకు జీవనాడు లాంటివి. ఆ రెండిటి యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకంగా తయారైంది. ఈరోజు ట్రిబ్యునల్స్ తీర్పును పట్టించుకోకుండా, కేటాయింపులు లేకపోయినా భద్రా ప్రాజెక్టు వాళ్ళు నిర్మించడమే కాకుండా దాదాపు 29.5 టీఎంసీలతో నిర్మించినారు. రాబోయే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా గుర్తించడం అనేటువంటి చంద్రబాబు నాయుడు పొరపాటున కూడా ఈ రాయలసీమకు ఏదో చేస్తాడంటే మాత్రం మనం నమ్మితే మాత్రం మోసపోయినట్టే. మనకు 95 నుంచి చూస్తే 2004 వరకు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ రాయలసీమకు ఏమి చేయని ముఖ్యమంత్రుల్లో ఉండాలంటే చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా గోర్కల్ రిజర్వాయర్ అయితేనేమి, ఎస్ఆర్బీసీ అయితేనేమి, అంద్రే నీవో అయితేనేమి, నగిరి గాలేరు అయితేనేమి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. దాంతోనే ఈరోజు నెల్లూరు కానీ కడప కానీ ఈరోజు జిల్లాలకు నీళ్ళు ఇవ్వగలుగుతున్నామంటే కేవలం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి 40,000 క్యూసెక్లకు నీళ్లు పెంచి మొత్తం ఈ రాయలసీమ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు కూడా ఎక్కడెక్కడైతే నీళ్లు పారడానికి అవకాశం ఉందో అవుకు రిజర్వాయర్ అయితేనేం, మైలవరం అయితేనేం, గండికోట అయితేనేం ఇవన్నీ కూడా నీళ్లు ఇచ్చిన ఘనత మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.